మైసూర్ ప్యాలెస్లా 10 ఫీట్ల పైన అద్దం ఉంటుంది. అంటే అప్పట్లో రాజులు 7 to 9 ఫీట్ ఉండేవాళ్ళంట. మనిషి అంత హైట్ ఉన్నాడంటే వాయమ్మో ఈ అర్థం చేసుకో గడ్డ పారే ఆయన మనకెందుకులే. ఇగో ఈయననే మైసూర్ ప్యాలెస్ రాజు, పెద్ద గడ్డ పారే. విగ్రహం ఆపోజిట్లా రాజు రూమ్ ఉంటుంది, ఎవరికి నాట్ అలౌడ్. అప్పట్లో రాజులు బంగారు గనులు ఈ సభలోనే పెట్టేటోళ్ళంట. ఇగో బోర్డు మీద కూడా రాసి ఉంటుంది, లలితా జ్యువెలర్స్ గుండు మామ మీదట్టు. అప్పట్లో రాజుల సింహాసనం ఇది. కింద చూసిరా మొత్తం గ్లాస్ తో ఉన్నాయి కుర్చీలు. చూస్తే ఆహా అంటారు. ఇది చూడుర్రి, అప్పట్లో మైసూర్ రాజు ఇదే ఏనుగు మీద ఊరేగింపు ఉండేదంట. అవే ఏనుగు దంతాలు ఇవి. ఇది రాజుల సభ. అప్పట్లో రాజులందరూ కలిసి ఈడనే మీటింగ్లు పెట్టుకుంటుండే. చాలా అద్భుతంగా ఉంటది ఇది. ఇగో అసలైన సీను, రాజుల బెడ్రూము చంద్రముఖి డోర్ అంత ఉంటది, లాక్ వేసి ఉంటది ఎప్పుడు. లోపల ఎన్ని అద్భుతాలున్నాయో అయినా మనకెందుకులే. ఇవి రాజుల పెట్టెలు. ఈ బాక్స్ లో లేఖలు పెట్టి పక్క రాజ్యాలకి సమాచారం పంపేటోళ్ళు. సినిమాల డమ్మి ఇవి, ఒరిజినల్ ఇవి మైసూర్ రాజు ఫ్యామిలీ పటాలు. వీళ్ళ జనరేషన్ అంతా ఏడ ఉందో ఇప్పుడు. కుప్ప పిల్లలు. అప్పట్లో వీళ్ళ ఓపిక వేరు, ఏం తింటుండేనో. అప్పట్లో ఇంటీరియర్ చూడుర్రి ఎంత అద్భుతంగా ఉందో. రాజులు మామూలు గడ్డపరాలు కాదప్పుడు, అసలు 2 కర్రు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటది. ఈ సీన్ అయితే రచ్చ ఉంటది. ఈ బాల్కనీలోనే అప్పట్లో రాజులు రాణిలు ప్రేమలేఖలు పంపించుకునేటోళ్ళంట. సరసం ఇంకా చూసేటివి చాలా ఉన్నాయి, పార్టులో పెడతా. ఇదేమైనా చిన్న కొంపనా, చాలా పెద్ద కొంప. టికెట్ తీసుకోనికే అర్ధగంట నించున్నాం లైన్లా. కుప్ప జనాలు ఉంటారు. ఈ వీడియో చూసినాక మీకేమనిపించిందో కమెంట్ చేయరి, లేకపోతే మీ గడ్డపార మీదొట్టు సంపమింగుర్రి.